My name is Satvik and I am studying in Mallareddy University second year. అండ్ ఈరోజు మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి అదేంటంటే వాట్ ఈస్ స్కిల్. సో మీరు మెయిన్గా ఫస్ట్ ఇయర్స్ ఏ సీనియర్ అడిగినా ఎక్కువసార్లు వచ్చే పదం స్కిల్. సో స్కిల్ అంటే ఏంది? సో నేను నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా. ఫస్ట్ థింగ్ అయితే నేను జనరల్గా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక జూనియర్ వచ్చాడు. అతను అడిగాడు లైక్ ఏం చేయాలన్నా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్స్లో ఫ్యూచర్లో ఏం చేయాలి అడిగినప్పుడు నేను స్కిల్ అని చెప్పిన. అతను కూడా నాకు చాలామంది ఇట్లా అని చెప్పారు, చాలా సీనియర్స్ కూడా చెప్పారు లైక్ స్కిల్ అంటే ఏంది అన్న, నీకేం తెలుసో చెప్పు అని చెప్పిన. ఫస్ట్ అంటే స్కిల్ అంటే నీకేం ఐడియా ఉంది, వాట్ ఈస్ స్కిల్ అని, నీకెంత నాలెడ్జ్ ఉంది స్కిల్ అంటే లైక్ ఇప్పుడు కంపెనీలో ఒక మేనేజర్ మనకు వర్క్ ఇస్తాడంట, సో వర్క్ని మనం కంప్లీట్ చేసేదాన్ని స్కిల్ అంటామని అతను చెప్పిండు. లైక్ ఫస్ట్ ఇయర్ కదా, సో అతనికి నాలెడ్జ్తో అతను చెప్పిండు. సో అప్పుడు నేను చెప్పిన లైక్ స్కిల్ అంటే అది కాదు. స్కిల్ అంటే లైక్ మనం ఇచ్చిన వర్క్ని ఎంత ఎఫిషియెంట్గా కంప్లీట్ చేస్తున్నాం అనేది స్కిల్. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 numbers ప్రింట్ చేయాలి. పైథాన్లో 10 numbers ప్రింట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3, ప్రింట్ 4 అట్లా 10 times రాస్తే మన 10 numbers ప్రింట్ అవుతాయి. కానీ అది స్కిల్లా? అది స్కిల్ కాదు. ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేయడం అవుతుంది. సో స్కిల్ అంటే ఏంది? ఫర్ లూప్ రన్ చేసి ఒకటే లైన్లో రాయడం, అది స్కిల్. సో స్కిల్కి వర్క్ కంప్లీట్ చేయడానికి చాలా తేడా ఉంది. సో మీకు స్కిల్ అంటే ఏదో బాగా అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.